सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहम्। ఏవం ఉక్త్వా తదా అగస్త్యః జగామ చ యథాగతం. అంతే, ఆయన ఏం చేశాడో, ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాట. ఈ వాక్యానికి అర్థం ఏమిటో తెలుసా? ఆధునికులైన ఉపన్యాసకులు, ఆధునికులైన కళాకారులు, ఆధునికులైన గొప్పవాళ్ళు చూడాలి. ఇది చెప్పడం ఏదో ఉపన్యాసం అయిపోగానే ఇలా గంభీరంగా చూస్తూ కూర్చోడంటే వచ్చి నమస్కారం పెట్టి ఏదో చేస్తారు. ఇవన్నీ హడాడు పొగడతలు ఉంటే అలాంటివని అవసరం లేదు. నువ్వు చెప్పావు, పొగిడేవాడెవడో నీ దగ్గరికి వచ్చేస్తాడు అంటే ఏమిటనమాట? ప్రచారం కోసం లేదు. ఆజగామ వెళ్ళిపోయాడంతే. ఆజగామ వచ్చాడు, ఇప్పుడు జగామచ అంటే పని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు తప్ప ఇదిగో చూసారా అసలు వీళ్ళు చేయలేకపోయారు, నేనే చేశాను అన్నట్టుగా ఒక గాంభీర్యాన్ని చూపించాడా అగస్త్యుడు? లేదు. ఉత్తముడైన గురువు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాడు. ఏం చేస్తాడు? సమయానికి వస్తాడు. దీర్ఘబంధం స్కాలిచ్చే శాసితారం అంటారు గురువు గారిని. అలాంటి లక్షణం చెప్తాడు. జగామ యథాగతం. అతను అగస్త్యుల వారు వస్తారని ఎవళ్ళు అనుకోలేదు, వచ్చాడు, ఉపదేశించాడు, వెళ్ళిపోయాడు. ఇత్యుక్త్వా ఏవం ఉక్త్వా ఇలాగని చెప్పి అంటే ఆదిత్య హృదయాన్ని బోధించాడు. నాయన త్రిగుణితం జత్వా రావణం వదిష్యసి అన్నాడు, వెళ్ళిపోయాడు. అంటే ఆంగ్ల పరిభాషలో పబ్లిసిటీ గెట్ అనేవాడు అగస్త్యుడు అని అర్థం అన్నమాట. అగస్త్యుల వారి విశేషం ఏమిటి అంటే ఒక 2 మాటల్లో చెప్పుకుని తర్వాత విశేషంలోకి వెళ్ళాలి. జీవితాంతం తపస్సు చేసి చాలా కాలం, ఈ మధ్యన 20 ఏళ్ళు లేని వాళ్ళు కూడా హిమాలయాల్లో ఎన్నో ఏళ్ళు తపస్సు చేసామని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అగస్త్యుని చూసి సిగ్గుపడాల్సి ఉంటుంది. తాను నిజంగా వందల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, వృద్ధుడైపోయాడు. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అమ్మాయి కనిపించలే. అందుకని ఒక పాపని తయారు చేశాడు ఎక్కడెక్కడ ఉన్న కాంతులతోటి. ఒక రాజుగారికి అప్పచెప్పి ఆమె యువతి అయిన తరువాత తాను వివాహం చేసుకుని ఆమె కోసం తను మళ్ళీ యవ్వనవంతుడయ్యాడు. ఆ సందర్భంలోనే వాతాపి ఇల్లులని 2 రాక్షసులను వధించాడు. వింధ్యగర్వాన్ని తొలగించాడు. సముద్రంలో దాక్కున్న రాక్షసులందరినీ బయటికి తీసుకురావడానికి సముద్రపానం చేశాడు. ఇలాంటి ఘనతలన్నీ ఉన్నాయి గనక ఆ అగస్త్యుడికే అధికారం ఉంది ఆదిత్య హృదయం చెప్పడానికి. చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఉత్తముడైన మహానుభావుడు ఎప్పుడూ కూడా తనకి ప్రచారం లభించాలని కోరుకోడు. ప్రచారం అనేది వచ్చేటప్పుడు వస్తుంది, లేనప్పుడు లేదు. రామచంద్ర స్వామి అక్కడ మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు గురువుగారితో అంటాడు, ఏమండి ఎక్కడ పడితే అక్కడ వాహనాలన్నీ ఉన్నాయి, కాస్త మనమందరం ఎక్కడైనా హడావిళ్ళు లేని చోటకి వెడదామండి. ఎంచేత వెడుతుండగా ప్రతివాడు తాటగిని చంపినవాడు, మారుజుడిని కొట్టినవాడు ఉంటుంటే అందరూ విచిత్రంగా చూస్తూ మీద పడుతున్నారు. నాకు ఈ ప్రచారం అక్కర్లేదు, ఎక్కడో తోండన్నాడు. అలాంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉంటారండి? అగస్త్యుల వారు అదే పద్ధతి లోపల తాను ఉపదేశించాడు, నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అది జరిగిన పని. ఏతత్ శ్రుత్వా మహాతేజ నష్టశోక అభవత్ ధారయామాస సుప్రీతాత్మా రాఘవ. ఇది వినగానే ఆనందపడిపోయాడు రామచంద్రస్వామి. సుప్రీతాత్మ, మనస్సు ప్రశాంతమైపోయింది. మహాతేజ, ఆయన గొప్పదైన తేజస్సు, స్వాభావికమైన తేజస్సు. కానీ గురువుగారి అనుగ్రహం చేత ఆ తేజస్సు ద్విగుణీకృతమయ్యింది. నష్టశోక అభవతు, శోకం తొలగిపోయింది. శోకం దేనికి అంటే 5-6 కారణాలు చెప్పారు. సీతమ్మని పొందడానికి ఆలస్యం అవుతోందని శోకం అన్నారు, అది కాదు. రావణాసుడు బతికొండగా విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఈయన. ఆ రావణాసుడు ఎంతకీ లొంగటం లేదు. నా ఇచ్చిన మాట వ్యర్థం అవుతుందని భయపడుతున్నట్ట. విజ్వర ప్రముమోద అంటాడు. తర్వాత రావణాసుడిని వధించిన తర్వాత అభిషిచ్య లంకాయాం విభీషణం, అప్పుడు ఈయన విజ్వర ప్రముమోద, దానికోసం శోకం ఉంది.
ఆ శోకం తొలగింది. రావణాసుడిని చంపడానికి పెద్ద కష్టం లేదు, ఆయనకి బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యొచ్చును. కానీ దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అందుకని ఈయనకి నష్టశోక అభవత్తద ధారయామాస సుప్రీత రాఘవ ప్రయతాత్మవాన్. ఆ ఆదిత్య హృదయాన్ని తీసుకున్నారు, తెలుసుకున్నాడు. సూర్య భగవానుడే తమ వంశ మూలకర్త కదా, ఇతనికి ఆ మాత్రం తెలియదా రామచంద్ర స్వామికి ఆదిత్య హృదయం సంగతి? కాదు. తెలుసున్నప్పటికీ పెద్దలైన వారి ద్వారా ఉపదేశం వచ్చినప్పుడు దానికి ఉన్న గౌరవం పెరుగుతుంది, పరువు పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. చాలామంది అంటారు ఎన్నెన్నో మంత్రాలు గోడల మీద ఉన్నాయని ఉత్తర హిందూ దేశంలోనూ, ఆ రహస్యంగా ఎందుకు బోధించడం? రహస్యంగా బోధించడం అంటే అర్థం ఏమిటంటే, బోధించేటప్పుడు ఆ సందర్భంలో ముహూర్తంలో నీకు అంతవరకు దొరకని ఒక విద్యా రహస్యము నీ మనసుకి తట్టేలా చెప్తాడు గురువు. ఇది అంతే తప్ప బోర్డు మీద రాసి ఉంది కదా అంటే చదివితే నీకు అర్థం కాకపోవచ్చుది, లోపల అర్థం తెలియదు. ఇది అంచేత ఎప్పుడైతే గురువు గారు వచ్చి చెప్పారో ప్రయతాత్మవాన్ ధారయామాస ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరమం హర్షమవాప్తవాన్. అద్భుతమైన ఆనందాన్ని పొందాడు. ఆనందంతో మంత్రం ఉపదేశాన్ని పొందాడు. ఆనందంతో మంత్రం చదివాడు. చదివి త్రిరాజం శుచిర్భూత్వ ధనురాదాయ వీర్యవాన్. ధనుసు తీసుకున్నాడు ఇక్కడ. అదే సమయంలో రావణాసుడు వస్తున్నాడు, యుద్ధంలో ముందుకు వస్తున్నాడు. అప్పుడుట సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడా? అయ్యాడు. అంటాడు రావణం ప్రేక్ష్య హృష్టాత్మ యుద్ధాయ సముపాగమతు. సరిగ్గా ఇది అనుకుంటుండగా రావణాసుడు వస్తున్నాడు రథం మీద. ఆనందపడిపోయాడు. సర్వయత్నేన మహత వధే తస్య కృతో భవతు ధృతో భవతు. ఆ వెంటనే రావణాసుడిని వధించడానికి సిద్ధమయ్యాడు. సిద్ధం అవుతుండగా ఫలితం వెంటనే లభిస్తోంది. అధ రవిరవదన్ నిరీక్ష్య రామం. అధ రవి అవదత్ నిరీక్ష్య రామం వచస్త్వరేతి. నాయనా త్వర అన్నట్ట, ఒక్కటే ముక్క, నువ్వు ముందుకు సాగు అన్నారు. అంటే ఆదిత్య హృదయంలో ఈ 125 నామాల, 108 నామాల, 110 నామాల మీరు మీ అభిరుచి ప్రకారం ఆరాధన చేసుకోవచ్చు. అంగన్యాస కరన్యాసములన్నవి పెద్దల అనుమతితోటి, పెద్దల ఆ పర్యవేక్షణలో చేసుకోవడం లేదు. ఆదిత్య హృదయం యథాతథంగా చదివినప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యము, జయము ఇవన్నీ కూడా లభిస్తాయి అంటూ పెద్దలు చెప్పిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆదిత్య హృదయం. ఆదిత్యుడంటే భగవంతుడు. భగవంతుని హృదయంలోకి చేరుకోవడానికి వీలైన సన్నివేశము ఈ స్తోత్రం మనకి అనుగ్రహిస్తుంది అని జ్ఞాపకం చేస్తూ సమస్త సన్మంగళాని సంతు. సర్వే జనా సుఖినో భవంతు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం